మా వినాయకుడు ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా చిన్న వినాయకుడిని ఎక్కించి తర్వాత పెద్ద వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కించాం మామ. వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కించగానే మా సందడైతే మొదలైంది మామ. మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించి అందరి కోరికలు తీరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ కుర్రాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరిని దిష్టి కొబ్బరికాయ కొట్టడం మొదలు పెట్టాం మామ. లాస్ట్ కి మా నాగేంద్ర రెడ్డి గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఊరేగింపు అయితే ముందుకు కదిలింది. మన కుర్రాల సంగతి తెలిసిందే కదా. 5000 వాళ్ళతో ఊరేగింపును ప్రారంభించిన వెంటనే మా వాళ్ళు ఇంకా ఆగలేదు. మా కుర్రాలు చేసిన రచ్చ ఒకసారి నువ్వే చూడు మామ. చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మేము తూర్పులాకలు అయితే వచ్చాం మామ. మీరు నిమజ్జనానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడం మామ. మా కమిటీ కుర్రాలు అందరూ ఎప్పటికెలా కలిసిమెలిసి ఉండి వచ్చే సంవత్సరం ఈ పండుగ ఎంతకన్నా ఘనంగా నిర్వహించేలాగా మాకు అనుమతి ఇమ్మని చెప్పి భగవంతుడిని అయితే కోరుకుంటూ వినాయకుడికి అయితే వీడ్కోలు పలికాం మామ. మాది మట్టి విగ్రహం కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా త్వరగా నీటిలో కరిగిపోయింది మామ.